ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెంటల్ స్ట్రెస్‌కి మీ దగ్గర అంటే ప్రాణాయామం లాంటి అంటే సొల్యూషన్స్ ఉన్నాయా? యోగా క్లయింట్స్‌లో మెంటల్ ప్రెషర్‌తోనే వెయిట్ లాస్‌కి యోగా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఏదన్నా గర్భిణీ స్త్రీలు ఈ యోగాలో పాల్గొనొచ్చా? యోగా టీచరు, డాక్టరు ఇద్దరు కూడా మన లోపల ఉన్నటువంటి బేబీని ఇక్కడే మనం గర్భ సంస్కరించుకోవడం, తల్లికి మన ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. బీపీ కూడా చాలా మందికి దాంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? యోగ సాధన జర్నీ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, డిసీజెస్ 2 టైప్స్ డిసీజెస్ ఉంటాయి సార్. డిసీజెస్ అండ్ డిజార్డర్స్. ఏవైతే వెల్కమ్ టు సాక్షి లైఫ్. యోగా ఒకప్పుడు పర్సనల్ హ్యాబిట్, కానీ ఇప్పుడు అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా మారిపోయింది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి యోగా ఫిట్నెస్ కూడా అవసరమని ఆలోచించే కంపెనీలు కూడా వచ్చేసాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ లాంగ్ అవర్స్ ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడము, మెంటల్ స్ట్రెస్కి లోన్ అవ్వడము, ఇలాంటి కారణాల వల్ల యోగాని ఒక సొల్యూషన్ అనే ఒక పరిస్థితి ఇప్పుడు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క థింకింగ్లోకి చాలా కార్పొరేట్స్ వచ్చేసినట్టు మనం చూస్తున్నాం. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనే ఈ యొక్క డే సందర్భంగా మనం ఈరోజు మనకు ఒక యోగా ఎక్స్పర్ట్ మన స్టూడియోలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. మేడం దేవిశ్రీ మేడం గారు ఉన్నారు. దేవిశ్రీ మేడం మల్లారెడ్డి కాలేజ్లో షీజ్ ఏ యోగా ఫ్యాకల్టీ. ఒక టీచర్ లాగా తన కెరియర్ని స్టార్ట్ చేసి యోగా ప్రొఫెసర్గా తను ఇప్పుడు సెటిల్ అయిపోయారు. అంతేకాదు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. అండ్ యోగా అంటే ఈజ్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఇవాళ ఎవరైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎనీబడి క్యాన్ అప్రోచర్ అనే విధంగా తన కెరియర్ని మార్చుకున్నారు. సో ఇప్పుడు మనం వెల్కమ్ చేద్దాం మన స్టూడియోకి. మేడం వెల్కమ్ టు సాక్షి లైఫ్ స్టూడియో. నమస్తే మేడం. సార్. మేడం యాక్చువల్లీ బాగా బిజీ అయిపోయాం మేము అసలు యోగా చేసే పరిస్థితే లేదు అనుకునే వారికి మీరు చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటి? ఈ రోజుల్లో చూస్తే చాలా మంది దగ్గర నుంచి ఈ మాట వింటున్నాం సార్. నాకు అసలు టైం అనేది లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు నాకు చాలా ఉరుకులు పరుగులు అయిపోతుంది అనేసే చెప్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ గురించి వాళ్ళు టైం తీసుకోవడానికి ఒక 10 మినిట్స్ కూడా బ్రేక్ లేదు అని ఎవరైతే కనుక ఈ యొక్క లైఫ్ స్టైల్‌లో రన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో ఉండిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సనల్ కేర్ లేకపోవడం వలన స్లోలీ అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తలెత్తుతున్నాయి సార్. కాబట్టి మన కోసం మనం ఒక 1 హవర్‌ని టైంని కేటాయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది యోగా కానివ్వండి, లేదంటే అదర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదంటే అలా సింపుల్‌గా కూర్చొని ఒక మెడిటేషన్, చక్కగా గ్రీనరీలోకి వెళ్ళి అలా ఒక చిన్ని వాక్, లేదంటే అలా స్విమ్ చేయడం, అలా ఏదో ఒక దాంతో మనం మమేకమై ఉంటే కనుక మన యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. లేదు నాకు దేనికి కూడా నాకసలు టైం లేదు అండి. నాకొక 10 మినిట్స్ కూడా నేను కేటాయించుకోలేకపోతున్నాను అంటే, మీరు వర్క్ ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా మీరు మీ చైర్ మీద కూర్చొని చేసుకునేటువంటి ఎన్నో సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవడం వలన మీ యొక్క డే టు డే లైఫ్‌లో వచ్చేటువంటి స్ట్రెస్‌ని చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య చాలా ఎక్కువవుతుంది. వీటిల నుంచి కూడా మీరు చక్కగా తగ్గించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మెయిన్గా అంటే ఏప్రిల్ 28 ఈ డేని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పీపుల్ హూ ఆర్ ఎట్ వర్క్ వాళ్ళ ఒక ఏదైతే హెల్త్ వెల్నెస్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఈసారి మనం చూసుకున్నట్టయితే థీమ్ సైకలాజికల్ హెల్త్ గురించి వాళ్ళు ఈసారి థీమ్ పెట్టుకున్నారు. గుడ్ సైకలాజికల్ హెల్త్ అనేది చాలా అవసరం. సో మనం ఇప్పుడు ఉన్న కార్పొరేట్ లైఫ్ స్టైల్ లేకపోతే చాలా గంటలు చాలా ఆఫీసెస్లో కూర్చొని చేసుకునే వాళ్ళ సంఖ్య కొంచెం మనకు రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ వర్క్ ఎట్ హోమ్లో కూడా ఎక్కువ మీరు వర్క్లో ఉన్నప్పుడు హోమ్లో కూడా యు ఆర్ ఓన్లీ ఇన్ ద సిట్టింగ్ పోస్చర్ అండ్ యు ఆర్ ఎక్కువ ఎక్స్పోజ్ మీ కళ్ళు కూడా ఆ స్క్రీన్ వైపుకే జరుగుతున్నాయి. సో వీళ్ళకు కామన్ ఆఫీస్ రిలేటెడ్ ఈ హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇంజురీస్, కామన్ బాడీ ఇంజురీస్ ఏం జరుగుతాయి మేడం ఇలా పనిచేసే వాళ్ళకి? ఎక్కువగా మెయిన్ సిట్టింగ్ పొజిషన్ సార్ ఇక్కడ. ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు మెయిన్‌గా ఏంటంటే యూజ్ చేసేటువంటి సోఫాస్ అనేది వాళ్ళ యొక్క
పోస్చర్‌ని డ్యామేజ్ చేస్తున్నాయి. దానివలన వాళ్ళు స్పైనల్ కార్డ్‌తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కువగా లంబార్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ మనం చూడడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూర్చున్న టైంలో వాళ్ళ లెగ్ పొజిషన్ అనేది కూడా సరిగ్గా చూసుకోకపోవడం వలన ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగట్లేదు. ఎక్కువ టైం వాళ్ళ సేమ్ పోస్చర్‌ని మెయింటైన్ చేయడం వలన వాళ్ళు నీ పెయిన్స్‌తో కూడా సఫర్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. కొన్ని ఆఫీసెస్‌లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మెయిన్‌గా చేసేటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే సేమ్ సిట్టింగ్ పొజిషన్‌లో ఎక్కువగా చూసేటువంటి విషయం ఏంటి అంటే, సిట్టింగ్ పొజిషన్‌లో బటక్స్ 2 కూడా చక్కగా సమానంగా పెట్టుకొని కూర్చోకపోవడం ఒకటి. అలాగే ఇలా బెండ్ అయిపోయి ఎప్పుడైతే మనం కూర్చుంటున్నామో, అలా కూర్చుంటం వలన కూడా ప్రాబ్లమ్ అనేది అవుతుంది. మనం పెట్టుకునేటువంటి స్క్రీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డౌన్‌లో ఉంచేసుకొని ఇలా చూస్తూ చేస్తుంటే కనుక సర్వైకల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మెయిన్ కంప్లెయింట్ ఈ రోజుల్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నది నెక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. అంతకుముందు అంత ఉండేది కాదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పోస్చర్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. ఈ పోస్చర్‌ని మనం నీట్‌గా చేసుకొని కొన్ని చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాస్ కనుక మనం చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఈజీగా చెక్ పెట్టుకోవచ్చు. మేడం అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది అని చాలా స్టడీస్ చెప్తున్నాయి మనకు. అంటే కంటిన్యూస్‌గా వర్క్ చేయడము, స్ట్రెస్‌కి లోనవ్వడము. సో, ఈ మెంటల్ స్ట్రెస్‌కి మీ దగ్గర అంటే ప్రాణాయామం లాంటి అంటే సొల్యూషన్స్ ఉన్నాయంటారా? లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా? మెయిన్ ఇప్పుడు మనకి అప్రోచ్ అవుతున్నటువంటి యోగా క్లయింట్స్‌లో మెంటల్ ప్రెషర్‌తోనే ఎక్కువగా మనకి వస్తున్నారండి. అంతకుముందు చూస్తే కనుక వెయిట్ లాస్‌కి యోగా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తేనే మనం యోగాకి రావాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అనేది ఎక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో చూస్తే మెయిన్‌లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతోనే ఎక్కువ మంది యోగాని అప్రోచ్ అవుతూ ఉన్నారు. మెయిన్‌లీ దీనిలో ఏంటంటే ప్రాణాయామాస్ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం వలన వాళ్ళ యొక్క డైలీ లైఫ్‌లో చేసేటువంటి ఏదైతే వర్క్ ఉందో, ఆ వర్క్ ఏది మారదు. అలానే వెళ్తూ ఉంటుంది. కానీ అంతకు ముందు కన్నా చాలా ఈజీగా, హ్యాపీగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్‌లెస్‌గా చేయటానికి అబ్సల్యూట్‌లీ మనకి యోగా అనేది ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్‌లీ మీరు చేసేటువంటి వర్క్‌లో ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని, చక్కగా డీప్ బ్రీతింగ్ తీసుకొని, స్లో ఎక్సేల్ చేసి, అలా ఐస్‌ని ఒక 2 మినిట్స్ వరకు అలా క్లోజ్ చేసుకునుంటే కనుక, మీ స్ట్రెస్ అక్కడ చక్కగా రిలీఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చేసేటువంటి వర్క్ కూడా ఎఫిషియెంట్ చాలా బాగా పెరుగుతుంది. మార్నింగ్ మీరు చేసేటువంటి ప్రాణాయామాస్ ఏవైతే ఉంటాయో, ధ్యానం ఏదైతే ఉంటుందో, ఈరోజు నా వర్క్ షెడ్యూల్ పిచ్చ పీక్‌గా ఉంది అన్నా కానీ, అక్కడ మీరు ఎలాంటి కోపం లేకోకుండా ఆ వర్క్‌ని ఈజీగా షెడ్యూల్ చేసుకోవటానికి మీరెక్కడ కూడా ఔట్ ఆఫ్ కంట్రోల్ కాకోకుండా చక్కగా మీ యొక్క ఫేస్ మీద అలా స్మైల్‌ని మెయింటైన్ చేస్తూ అన్ని వర్క్స్‌ని కూడా చాలా కూల్‌గా చేయటానికి మీరు మార్నింగ్ చేసేటువంటి ప్రాణాయామ అండ్ మెడిటేషన్ టెక్నిక్స్ అద్భుతంగా వర్క్ అవుతాయి. ఇది చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఈరోజు దీన్ని చేస్తున్నారు. దీన్ని సక్సెస్‌గా వాళ్ళు చూస్తున్నారు. అండ్ మాకొచ్చేటువంటి రిజల్ట్‌లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా దీన్ని మాకు షేర్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వీకెండ్ చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మంత్ ఎండింగ్ మనకి ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మొన్న ఇయర్ ఎండింగ్ వాళ్ళకి చాలా యాహ్! లాట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్. అనేది అధికమైపోయినప్పుడు మెయిన్‌లీ వీళ్ళు యోగా టీచర్‌నే అప్రోచ్ అవుతున్నారు. మేడం నాకు ఈరోజు చాలా ఎక్కువగా మీటింగ్స్ ఉన్నాయి. నేను ఎలా హ్యాండిల్ చేయాలి? నాకు చాలా హైపర్ అయిపోతున్నా నేను ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నా అనుకున్న వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి ఆ టెక్నిక్స్‌తో ద నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేసి మాకిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం వి ఆర్ డన్ వెరీ నైస్‌లీ టుడే అండ్ మేము మా వర్క్ దగ్గర గాని, మా బిజినెస్‌లో గాని మేము ఇంకా చాలా గ్రోత్ చూస్తున్నాము. చాలా ఈజీగా మేము చేయగలుగుతున్నాము. అరే! అనవసరంగా ఇలాంటి టెక్నిక్స్ ఇప్పటి వరకు మేము చేసుకోకపోవడం వలన చాలా లాస్ అయ్యాము అని చెప్పడం జరుగుతుంది. సో ప్రాణాయామ అండ్ మెడిటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ బిజినెస్ వాళ్ళకి కాదు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క లైఫ్‌లో స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకోవడానికి అద్భుతంగా వర్క్ అవుతాయండి. ఇప్పుడు యోగా అనంగానే ఒక మెంటల్ కండిషన్ ఏముంటదంటే ఎర్లీ మార్నింగే లేసి చేయాలి. ఇక వేరే టైంలో చేయకూడదు. కానీ ఆఫీస్‌లో ఇన్ని గంటలు నేను పని చేస్తున్నాను. సిస్టమ్ ముందు ఉన్నాను. సో, నా నెక్ స్ట్రెస్ అవుతుంది. నా బ్యాక్ స్పైన్ స్ట్రెస్ అవుతుంది. వాళ్ళకు అక్కడ ఇమ్మీడియేట్‌గా అంటే వాళ్ళు చేసే ఒక 12 అవర్స్, 6 అవర్స్ అనుకోండి ఆ వర్క్‌లో
ఏదైనా ఒక చిన్న చిన్న గ్యాప్స్‌లో మీ యోగా ఇన్సర్ట్ అవ్వగలుగుతదా మేడం? తప్పకుండా అండి. చాలామందికి ఈ యొక్క డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క షిఫ్ట్స్, ఆఫీస్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ షిఫ్ట్స్‌లో ఉంటూ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేవలేకపోవడం అనేది ఉంటుంది. మార్నింగ్ వరకు కూడా కొంతమంది షిఫ్ట్‌లో ఉంటుంటారు. సో, ఎర్లీ మార్నింగ్ మాకు ఈ విధంగా యోగా చేసుకోవడం అనేది అవ్వట్లేదండి అనేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఈవినింగ్ కూడా యోగాని అద్భుతంగా చేసుకోవచ్చు. యోగా చేయడానికి మెయిన్ కావాల్సింది ఎంప్టీ స్టమక్‌తో మీరు ఉండి మీరు కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుని యోగ సాధన అనేది చేసుకోవడం వలన మీరు ఏ టైంలో చేసుకున్నా కానీ ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటాయి. కానీ ఓన్లీ ఆఫ్టర్‌నూన్ టైమింగ్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. మీరు వర్క్ ప్లేస్‌లో ఉన్నారు. వర్క్ ప్లేస్‌లో నాకిప్పుడు చాలా బాగా నెక్ చాలా టైర్డ్‌గా ఉంది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. పెయిన్ అనిపిస్తుంది అనేసి అనుకుంటే కనుక సింపుల్‌గా మీరు ఒక చిన్ని బ్రేక్ తీసుకోండి. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని కాస్తంత ఐస్‌ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. పెట్టుకుంటే కనుక ఇలా ఒక ఆది ముద్రను ఉంచేసుకొని, ఈ విధంగా ఉన్న తర్వాత ఒక 2, 3 బ్రీతింగ్స్ చక్కగా దీర్ఘంగా తీసుకొని స్లోగా రిలీజ్ చేసేయండి. నేనిప్పుడు చూపిస్తాను యాహ్! ఒక్కసారి ప్లీజ్ డెమాన్‌స్ట్రేట్. చూడండి. ఇలా మీరు ఎంతవరకైతే శ్వాసని ఫిల్ చేస్తారు, లంగ్స్ కంప్లీట్‌లీ ఫిల్ చేయండి. ఇలా చేసిన తర్వాత శ్వాస మీద ఫోకస్ చేస్తూ కొంచెం నెక్‌ని ఈ విధంగా పైకి తీసుకొని వెళ్ళండి. మోస్ట్‌లీ నెక్ టెన్షన్ అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది అన్నప్పుడు చాలామంది ఇలా డౌన్‌కి వేస్తారు. ఇలా చేయడం చాలా రాంగ్. మనకున్న పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, కొంచెం నెక్‌ని ఇలా బ్యాక్‌కి వేసేసేయండి. దెన్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. మళ్ళీ బ్రీతింగ్, బ్రీత్ ఔట్. ఇలా జస్ట్ ఒక 2, 3 బ్రీతింగ్స్ చేస్తూ ఒక చిన్ని మూవ్‌మెంట్ చేసుకున్న తర్వాత స్లోగా ఈ విధంగా సైడ్‌కి కూడా. ఇలా కంప్లీట్‌లీ నెక్‌ని స్ట్రెచ్ కంప్లీట్‌గా మీరు ఫీల్ అవ్వాలి. నెక్ మీద ఫోకస్ చేసుకుంటూ స్లోగా ఐస్ క్లోజ్ చేసుకొని స్మాల్ మూవ్‌మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ డీప్ బ్రీత్ ఇన్ చేసుకుంటూ బ్యాక్‌కి వెళ్ళి స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేస్తూ ఇలా బ్యాక్ స్ట్రెచ్. ఈ విధంగా చేయటానికి మీకు ఎక్కువ టైం అనేది పట్టదు. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు అక్కడ పెయిన్ చాలా వరకు తగ్గిన ఫీలింగ్ వస్తుంది. శ్వాసను తీసుకుని శ్వాస వదులుతూ కొంచెం నెక్ టైట్. ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా చాలా సింపుల్ మూవ్‌మెంట్స్ మీరు ఎవ్రీ 2 హవర్స్‌కి ఒక్కసారి కనుక చేసుకుంటే ఎవరికైతే కనుక ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్ అనేది లేకుండా ఉంటుంది. నెక్ పోస్చర్ కరెక్ట్‌గా ఉంటుంది. అలాగే స్క్రీన్ కూడా కరెక్ట్‌గా పెట్టుకోండి. ఐ లెవెల్‌కి ఉంచండి. డౌన్‌కి మాత్రం ఉంచుకొని చేసుకోవద్దు. ఈ ఒక్కటి కొంచెం చేంజ్ చేసుకోండి. చాలా వరకు రిలీఫ్‌గా అనిపిస్తుంది. మేడం ఈ స్పైన్ ఎట్లా మేడం? అంటే కంటిన్యూగా కూర్చొని ఉంటారు కదా! నడవడం అవసరమా? అంటే వాట్ డు యూ సజెస్ట్? నడవడం కంపల్సరీ మధ్యలో మధ్యలో ఖచ్చితంగా ఉండాలి అండి. ఏదైనా కానివ్వండి, సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, స్టాండింగ్ పొజిషన్‌లో కానివ్వండి, క కంటిన్యూయస్‌గా ఉండకూడదు. కంటిన్యూస్‌లీ ఉండకూడదు. ఒకటి మెయిన్. ఈ కంటిన్యూస్‌గా ఉన్నటువంటి టైంలో మనం చూస్తే టీచర్స్ కానీ, లేదంటే సివిల్ ఇంజినీర్స్ కానీ, వాళ్ళు డౌన్‌గా ఉంది, అప్ అండ్ డౌన్‌లో నుంచున్నాము, ఎలా నుంచున్నాము అనేది కూడా చూసుకోరు. చూసుకోరు. అలానే కంటిన్యూగా ఒక హిప్‌ని వదిలేస్తారు బటక్‌ని. ఇంకొక హిప్ మీద వాళ్ళు మొత్తం ఓవరాల్ వెయిట్‌ని పెట్టేసుకొని కూర్చుంటారు. అలాగే మనం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని చూస్తే గనక ఇలా కూర్చొని చేసేటప్పుడు లెగ్ పొజిషన్ ఇలా స్ట్రెయిట్ ఉండాలి. ఈ విధంగా కాకోకుండా లెగ్స్ డౌన్‌కుంటాయి కొంతమందివి. లేదంటే చైర్ అనేది కంఫర్ట్‌లో ఉండదు. హ్మ్. ఈ చైర్ కంఫర్ట్‌లో లేకపోవడం వలన కూడా ఈ పోస్చర్ ఏదైతే ఉందో మన యొక్క బాడీ వెయిట్ సమానంగా మన యొక్క బటక్స్ మీద పడకపోవడం వలన స్లోలీ మనకి డ్యామేజ్ అప్పటికప్పుడు తెలీదు కానీ లాంగ్ రన్‌లో ఈ యొక్క డ్యామేజ్ తెలుస్తుంది. సాక్రమ్ మీద మనకి వెయిట్ అనేది కరెక్ట్‌గా ఇలా పడిపోయి మన ఓవరాల్ వెయిట్ అనేది పడి, అలాగే లంబార్ దగ్గర కూడా స్లోగా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది.
మెయిన్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 అవర్స్‌కి ఒకసారి చిన్నగా బ్రేక్ తీసుకోండి. అట్‌లీస్ట్ వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉండండి. మిడిల్‌లో వాటర్ తీసుకుంటూ ఉండండి. ఈ చిన్న వాక్ కూడా మీకు మీ యొక్క బాడీ మీద అధికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. కొంచెం రిఫ్రెష్‌గా కూడా అనిపిస్తూ ఉంటుంది. వీలైతే ఎవ్రీడే ఖచ్చితంగా సూర్య నమస్కారాస్ ఒక 12 చేయటానికి ఎక్కువ టైం అనేది పట్టదు. మీకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సూర్య నమస్కారాస్ అయినా కనీసం చేసుకోండి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చెక్ పెట్టుకోవచ్చు. మేడం అంటే మెంటల్ స్ట్రెస్‌కి ఎట్లా మేడం? బాగా స్ట్రెస్‌కి లోనయిపోతుంటారు, ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఒకరితో మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళకి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసుకోవాలా మేడం మీ యొక్క యోగా ద్వారా? ఇఫ్ సంబడీ ఈ ఈజ్ అండర్ దట్. మెంటల్ స్ట్రెస్ దగ్గరకి వచ్చేటప్పటికి సార్, ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా మీరు అడిగితే చాలామంది చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే, నాకు చాలా స్ట్రెస్ ఉంది అనేసి. చిన్న పాయింట్ దగ్గర నుంచి పెద్ద పాయింట్ వరకు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత రియాక్ట్ అవ్వాలి, మన యొక్క ఎమోషన్స్‌ని మనం ఎంత కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న పాయింట్‌గా నాకనిపించే విషయం మీకు పెద్ద పాయింట్‌గా ఓకే. ఓకే. అనిపించొచ్చు. సో, దీన్ని కొంతమంది డిస్కస్ చేసి ఓవర్‌కమ్ చేసుకుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటారు. హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటారు. కానీ కొంతమంది వాళ్ళలో వాళ్ళే ఉంచేసుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళు ఈ విధంగా మానసికమైనటువంటి స్ట్రెస్ ఓవరాల్‌గా ఏమైపోతుందంటే, మన యొక్క హెల్త్ మీద పడిపోతుంది. పడుతుంది. ఈ స్ట్రెస్ అనేది అక్కడ ఉండదండి. ఊరుకునే ఉండదు. ఇది మన యొక్క హార్మోన్స్ మీద పడుతుంది. ఈ నెక్ పెయిన్ అనుకుంటున్నాం చూసారు ఇందాకటి నుంచి, చాలా స్ట్రెస్‌గా ఉన్నటువంటి వాళ్ళకి చూడండి, ఈ నెక్ దగ్గర కరెక్ట్‌గా కొంచెం ఒక 2 ఇంచెస్ డౌన్‌లో కంప్లీట్‌లీ స్ట్రెస్ అంతా డంప్ అయిపోయి, బాగా ప్రెషర్‌గా అనిపిస్తుంటుంది. కొంతమందికి షోల్డర్స్ మీద చాలా ఓవర్ ప్రెషర్‌గా అనిపించేసి, చెప్తారు కదా! బాధ్యతలన్నీ మన షోల్డర్ హ్మ్. పైన ఉన్నాయనేసి, ఆ విధంగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. డైజెస్ట్ అవ్వదు. నిద్ర పట్టదు. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. నేను చెప్పేదేంటంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ యోగ సాధన స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడే మ్యాట్ తీసుకోండి. యోగ సాధన స్టార్ట్ చేసి చూడండి. మీ యొక్క జర్నీలో, మీ యొక్క లైఫ్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అలాగే మెంటల్ ప్రెషర్ అనేది ఎంత తగ్గుతుంది. మీ యొక్క ఎమోషన్స్‌ని మీరు ఎలా అయితే హ్యాండిల్ చేసుకోగలుగుతారో, మీరు వితిన్ 1 మంత్‌లో మీరు ఈ యొక్క చేంజ్‌ని చూడగలుగుతారు. మేడం అంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో, మీ అబ్జర్వేషన్‌లో ఏదన్నా ఒక లైఫ్ చేంజింగ్ అలవాటు యోగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా హెల్తీగా ఉంటుంది అని చెప్పుకోనికి ఏదన్నా ఒకటి ఉందా? మీరు అబ్జర్వ్ చేసింది. ఖచ్చితంగా అండి. నేను ఎంతోమంది ఇప్పటి వరకు నేను డీల్ చేశాను. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు. డిఫరెంట్ ఏజెస్‌తో వస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా టైం ఉన్నా, టైం లేకపోయినా ఒక్క 5 మినిట్స్ కొంచెం మీ సెల్ఫ్‌తో మీరు టైంని స్పెండ్ చేసుకొని, ఇలా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కొంచెం బ్రీతింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక్క 5 మినిట్స్ బ్రేక్‌లో మీరు ఏ టైం అయినా కానివ్వండి, మార్నింగ్ లేవగానే కానివ్వండి, నైట్ పడుకునేటప్పుడు కానివ్వండి, మీ సెల్ఫ్‌తో మీరు డిస్కస్ చేయండి. లేదంటే ఒక మంచి ఫ్రెండ్‌ని మీరు మిస్ అయిపోతారు. మీకన్నా మీ గురించి ఎవరికీ ఎవరికి తెలీదు. తెలియదు. సో, మార్నింగ్ లేవగానే నా యొక్క ఈరోజు షెడ్యూల్స్ ఏమున్నాయి? అసలు ఏంటి? ఎలా అయితే నేను వీటిని షెడ్యూల్ చేసుకోవాలి అని సతమతం అవ్వకుండా జస్ట్ కళ్ళు మూసుకుని మీరు కనుక చేసేటువంటి ఈ మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉంటుందో, ఆ ధారణ స్థితిలో ఆలోచన తరంగాలలో మీకు ఏవైతే కనుక అన్నెసెసరీ ఉన్నాయి, ఏవైతే నెసెసరీగా ఉన్నాయో, ఆ ప్యాటర్న్ అంతా కూడా మీ యొక్క మైండే వాటిని సెట్ చేసి ఇచ్చేస్తుంది. సో, ఈజీగా మీరు మీ యొక్క డేని హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మేడం మీరే ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చూసే క్లయింట్స్‌లో గానీ ఏదన్నా ఒకటి బాగా సక్సెస్ స్టోరీ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమైనా ఉందా మేడం? అంటే ఒక పర్సన్‌కి మీరు ఒక అడ్వైస్ ఇచ్చారు. ఆ అడ్వైస్ అతను పాటించి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ దాంట్లో అతను ఇంప్రూవ్‌మెంట్ కలిగి మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినయి ఉంటాయి గదా మేడం కొంతమంది కేసెస్. నంబర్ ఆఫ్ అండి. నంబర్ ఆఫ్. ఈ రోజుకి కూడా నా దగ్గర నుంచి ఎవరైతే కనుక ట్రైన్ అయ్యారో, అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లలాగా భావిస్తారు. నా కూతురనే చెప్పుకుంటారు. దానికి భగవంతుడికి నేను రుణపడి ఎప్పుడూ ఉంటాను.
యొక్క యోగ విద్యకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎంతో మందిని చూసానండి. కాకపోతే ఒక విషయం షేర్ చేస్తాను. కోవిడ్ టైంలో చూసినటువంటి కేసెస్ అయితే అసలు నాకు డే అండ్ నైట్ నాకెలా ఉండేది అంటే, ఒక గుండెల్లో వాటర్ అలా వస్తున్నాయా అన్నట్టుగానే ఉండేది. కానీ బయటికి మాత్రం నా ఫేస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా, "అరే! ఏం కాదమ్మా! ఏమైంది నీకు? ఏం కాలేదు కదా! ఏంటి ఇంకా నీ సమస్య?" ఇలా నేను చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వాళ్ళని ఆ కండిషన్‌లో చూసినప్పుడు ఎలా అయితే ఉంది అనేది. మెంటల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళెప్పుడైతే కనుక ఒక మనిషి వాళ్ళ మీద వాళ్ళకి ఒక బిలీవింగ్ వస్తుందో, వాళ్ళు వాటెవర్ అండి అసలు ఏది సాధ్యం కానిది ప్రతిదీ కూడా వాళ్ళు సాధించుకోగలరు. అంటే అలాంటి ఒక కండిషన్ నుంచే వాళ్ళు చాలా వరకు బయటికి వచ్చేసి, "అమ్మ నువ్విచ్చినటువంటి ధైర్యం, ఆ రోజు మేము చేసినటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ఎంతగా ఉపయోగపడి ఈరోజు లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాము" అనుకున్న వాళ్ళు, అలాగే సైకలాజికల్‌గా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి కంప్లీట్‌లీ మేము లైఫ్‌ని గివ్ అప్ చేసేసాము అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రాణాయామ అండ్ డైలీ చేసుకునేటువంటి ఆసనాస్, మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క టెక్నిక్, ఆహారాన్ని, ప్రతి దాన్ని కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుని, ఈరోజు మాకిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్, "మేడం మీ వల్లనే మేము ఈరోజు ఇలా స్టాండ్ అయి ఉన్నాము" అన్నప్పుడు అంటే దట్ ఈస్ ఒక కైండ్ ఆఫ్ యాహ్! సాటిస్ఫాక్షన్ కంపల్సరీ ఉంటుందండి. అలాగే పిల్లలు పుట్టరు ఇంకా అనేసి అనుకున్న వాళ్ళు, గైనిక్ ఇష్యూస్ చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇలా పీసీఓడీ ప్రాబ్లమ్స్ అనేసి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేసి చాలామంది ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండి, అంటే ఆటపాటల్లో కూడా వాళ్ళు వెనక్కి పడిపోవడము. అలాగే చాలామంది చదువుతారు. కానీ ఎక్కువగా ఎగ్జామ్‌లో వాళ్ళు సరిగ్గా వాళ్ళ రాణించ యొక్క ఈ ఎఫర్ట్స్ పెట్టలేకపోవడం. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ఎక్కువగా ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా నిజానికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు. మాకు వయసుతో ఏం పని లేదు అనేసి చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తున్నారు. వాళ్ళిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్స్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. అల్జీమర్ వచ్చి ప్రతి విషయాన్ని మర్చిపోతుంది మా వైఫ్ అనేసి అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అండి, ఈరోజు ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ నా లైఫ్‌లో నేను చూసాను. వాళ్ళిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్‌లో ఎంతగా అంటే యోగ శాస్త్రం అనేది యాహ్! ఉపయోగకరంగా ఉపయోగకరంగా ఉంది ఉంది. అనేది నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి యోగా టీచర్ యొక్క పర్యవేక్షణలో యోగాని స్టార్ట్ చేయండి, నేర్చుకోండి, హ్యాపీగా, హెల్తీగా ఉండండి. ఓకే. మేడం ఇప్పుడు ఉన్న జెన్‌జీ జనరేషన్ అంటాం గదా! యంగ్ జనరేషన్. వాళ్ళ గురించి ఒక యోగా ఏమన్నా సజెషన్ ఇయ్యగలుగుతారా? వాళ్ళు ఎవరికీ వినట్లేదు. యోగా టీచర్‌గా వింటారనుకుంటారా? ఒకవేళ ఇఫ్ దే సీక్ యువర్ యోగా హెల్ప్ మీరేం చెప్తారు వాళ్ళకు? జెన్‌జీ జనరేషన్ పిల్లలందరూ కూడా సూపర్ యాక్టివ్ యాహ్! పిల్లలండి. అండ్ వెరీ స్మార్ట్ వాళ్ళు చెప్పాలి అనేసి అంటే. నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్‌డ్‌గా ఉంది చాలా కూడా. వాళ్ళెవరికీ వినరు అని మీరనుకుంటారు. కానీ దే ఆర్ వెరీ స్మార్ట్. మీ అండ్ దగ్గరున్నారా మేడం చాలా ఎవరన్నా జెన్‌జీస్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ యోగా? యాహ్! సార్. మనం కాలేజ్‌లో టీచ్ చేస్తాం పిల్లలకి. వాళ్ళందరూ ఎలా అంటే యోగా మీద ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ చూపించరు. సూపర్. యాహ్! ఎందుకు అంటే యోగా అనేది చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి తగ్గినట్టుగా మనం వాటిల్ని ఆ ట్రీట్ ఏదైతే ఉందో ఇస్తామో, వాళ్ళు వన్స్ యోగాలోకొచ్చారంటే అసలు వెళ్ళరు. ఓకే. లైక్ సూర్య నమస్కారాస్, చంద్ర నమస్కారాస్, డిఫరెంట్ వేరియేషన్స్ వాళ్ళకి సూపర్ స్పీడ్ చేసేవి కావాలి. వాళ్ళు ఎప్పుడైతే వాటిని టేస్ట్ చేస్తారో, వాళ్ళు అటు జిమ్‌కి వెళ్ళినా, లేదంటే జుంబాకి వెళ్ళినా, డాన్స్‌కి వెళ్ళినా, స్విమ్మింగ్‌కి వెళ్ళినా, ఎనీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌కి వెళ్ళినా వాళ్ళ యొక్క బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అలాగే మైండ్ చాలా షార్ప్‌గా షార్ప్‌గా ఉండాలి. ఉండాలి. సో, పిల్లల్ని వినరు అనేది చెప్పడం కన్నా, వాళ్ళకి తగినట్టుగా మనం టీచర్స్ మారాలి అని చెప్పడం యాహ్! యాహ్! అనేది మనకు వాళ్ళకు ఈ రోజుల్లో ఆఫర్ చేయాలి కరెక్ట్. కరెక్ట్‌గా వాళ్ళ టేస్ట్‌కి. వాళ్ళ టేస్ట్‌కి తగ్గినట్టుగా మనం మారాల్సినటువంటి సిట్యుయేషన్ అనేదొస్తుంది. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, డెఫినైట్‌లీ దే ఆర్ ఈ స్మార్ట్. జెన్‌జీసే రేపు వర్క్ ఫోర్స్ అవుతారు. సో, మేబీ ఇఫ్ యూ ఆర్ అంటే ఈరోజు జెన్‌జీని మీరు కరెక్ట్‌గా మెంటలీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా అయితే దర్ నెక్స్ట్ వర్క్ ఫోర్స్ మన సిటిజన్స్ కంట్రీకి వీళ్ళందరూ గూడా స్ట్రాంగ్‌గా ఉంటారని అడిగాను మేడం. సో, పాసిబిలిటీ ఉంటదంటారు. జెన్‌జీని ట్రైన్ చేయొచ్చు మనం యోగాలో. ఖచ్చితంగా చెయ్యాలి అంటే చేసుకోవచ్చు కాదు, చెయ్యాలి చేయాలి కంపల్సరీ. కంపల్సరీ. ఎందుకంటే రేపొద్దున మన భారతదేశం, మన గర్వం,
మన నెక్స్ట్ జనరేషన్స్. యూ వాంట్ టు గివ్ టు ద మా సాక్షి లైఫ్ ఆడియన్స్కి యోగా మెసేజెస్ ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఏమైనా చిట్కాలు, సూచనలు? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ దగ్గర వాళ్ళ దగ్గరనే ఆ సొల్యూషన్స్ ఉన్నట్టుగా మీరు కొన్ని సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. అందరికీ నేను చెప్పేదేంటంటే, నా లైఫ్‌లో నేను పర్సనల్‌గా యోగా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చూసినటువంటి నా రిజల్ట్‌ని నేను మీకు చెప్తానండి. ఒక మనిషి హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ ఒక మనిషి హ్యాపీగా ఈరోజు పడుకోవాలి. అదే కదా మనిషి యొక్క అంటే అల్టిమేట్ యొక్క లక్ష్యం అయితే హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండడానికి మనకేం గావాలి? హెల్త్ కావాలి, కంపల్సరీ ఆరోగ్యం కావాలి. అలాగే ఏం కావాలి? వెల్త్ కావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పిల్లలు కావాలి. ఆణిముత్యాల్లాంటి పిల్లలు కావాలి. మన మాట వినేలా ఉండాలి అని మనం అనుకుంటాం కదా! అలాంటి పిల్లలు కంపల్సరీ మనకి కావాల్సుంటుంది. నెక్స్ట్ మనకి సొసైటీలో ఒక పేరు కావాలి. ఒక గౌరవం కూడా కావాలి. ఇవన్నీ కూడా మన యొక్క ఆనందాన్ని డిసైడ్ చేస్తాయి. ఇది కంప్లీట్‌లీ యోగాతో నేను పొందినటువంటివి. నేను ఈరోజు ఎర్న్ చేస్తున్నాను. నా పిల్లల్ని చాలా బాగా నేను పెంచుతున్నాను. వాళ్ళు అంటే మన పేరెంట్స్‌ని చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా పేరెంట్ హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ విధంగా సొసైటీలోకి వెళ్తే ఈరోజు యోగా టీచర్స్‌కి చూస్తే కనుక ఎవ్వరికీ లేనంత రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. యాహ్! ఖచ్చితంగా ఉంది. డాక్టర్స్‌ని మనం చాలా రెస్పెక్ట్‌గా గాడ్‌లాగా ఏ విధంగా అయితే చూస్తామో, ఎన్నో ఫీల్డ్‌లో ఎంతోమంది మనం చూస్తే కనుక వాళ్ళని లైఫ్‌ని మనం కనీసం మనం అంటే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేం. వాళ్ళొచ్చినటువంటి స్థాయి, పడినటువంటి కష్టం అవన్నీ కూడా. బట్ వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చేది ఒక యోగా టీచర్‌కి. యోగా టీచర్ దగ్గరికి వెళ్తే హెల్త్ అనేది దొరుకుతుంది అనేసి. అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళినా గానీ, ఈవెన్ డాక్టర్స్ కూడా యోగా టీచర్‌ని అడుగుతున్నారు ఈరోజు. మేడం మాకిలాంటి ప్రాబ్లమ్స్ ఈవెన్ ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి కదా మేడం. ప్రమోట్ చేస్తున్నాయి. రైట్ సార్. సోషల్ ఆర్గనైజేషన్స్‌లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో అందరిలో కూడా అంటే క్యాంప్స్ పెడుతున్నారు అవన్నీ. సో యోగా ఈజ్ ఎవ్రీవేర్. ఈవెన్ మన ప్రధాని మోడీ గారు కూడా యోగాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రపంచం లో మానవాళి ఆల్మోస్ట్ అంతా యాహ్! ఏకమై యోగా డేని మనం ఈరోజు మనం చేసుకో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో యోగా ఈజ్ అ బిగ్ సొల్యూషన్ ఫర్ వర్క్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చు కదా మేడం ఒక్క మాటలో. నాట్ ఓన్లీ ఫర్ వర్క్ ఫోర్స్, ఎవ్రీబడి. ఎవ్రీబడి. యాహ్! ఓకే. ఎవ్రీబడి. మేడం యాక్చువల్లీ బాగా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి అంటే వర్క్ ప్లేస్‌లో వాళ్ళు చాలా వర్క్ వదిలి వెళ్ళిపోలేరు. వాళ్ళకున్న టార్గెట్స్ అలా ఉంటాయి. సో, వాళ్ళు ఎట్లా కంప్లీట్ చేయాలి ఆ వర్క్‌ని. కానీ ఆ పెయిన్ వాళ్ళని బాగా వేధిస్తుంది. వాళ్ళకు మీరిచ్చే ఏదన్నా ఉన్నాయా మేడం? ఎక్సర్‌సైజెస్ కానీ ఏమైనా యోగాలో చెప్పండి. తప్పకుండా అండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నిజంగానే చాలా సఫర్ అవుతూ ఉంటారు. మీరు చేసేటువంటి డ్రైవింగ్ దగ్గర నుంచి సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్, మీరు పడుకునేటువంటి బెడ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్‌గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ బాడీ అలైన్‌మెంట్స్‌ని చెక్ చేసుకోండి. ఎవ్రీడే సూర్య నమస్కార సాధన అనేది చేసుకోండి. అలాగే ఆఫీస్‌లో మీరు కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క స్పైన్‌ని నిటారుగా అదే విధంగా పొజిషన్‌లో ఉంచడం వలన కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సింపుల్‌గా మీరు జస్ట్ ఒక 1 హవర్‌కి ఒకసారి మీరు కూర్చున్న చైర్‌లోనే సింపుల్‌గా ఇలా పట్టుకుని, మీరు ఇలా స్పైన్‌ని కొంచెం ట్విస్ట్ చేసుకోండి. ఇది ఎంతవరకు మీకెంత కంఫర్ట్ అయితే అంత ట్విస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా. ఇలా బోత్ సైడ్స్ చైర్‌ని పట్టుకొని చక్కగా మంచిగా మీ బాడీని ట్విస్ట్ చేయండి. తర్వాత స్పైన్‌ని కొంచెం ఈ విధంగా ఇలా కొంచెం ఇలా ముందుకు తీసుకొని వస్తూ బ్యాక్‌ని చాలా వరకు ఇలా రిలాక్స్ చేసేయండి. ఇలా చిన్ని బాడీ స్ట్రెచెస్ మీరు కూర్చున్న చోటే చేసుకోవడం వలన కూడా మీకు ఇన్‌స్టెంట్‌గా బాడీ అనేది చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అసలు మేరుదండ ఆసనాస్ లైక్ అవన్నీ కూడా అల్టిమేట్‌గా మీకున్నటువంటి బ్యాక్ పెయిన్‌ని తగ్గించడానికి సూపర్‌గా వర్క్ అవుతాయి. సో, అట్లనే మెంటల్ స్ట్రెస్ కూడా మేడం. ఇదంటే ఫిజికల్ పెయిన్. మెంటల్ స్ట్రెస్‌ని ఎట్లా మనం అధిగమించొచ్చు మేడం వర్క్ ప్లేస్‌లో? ఎక్కువగా మనకిప్పుడు స్ట్రెస్, టెన్షన్ ఉంది అంటే మనం వర్క్‌ని ఎఫిషియెంట్‌గా చేయలేము. సో, అలాంటి టైంలో కళ్ళు మూసుకొని ఒక 2, 3 బ్రీతింగ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. బ్రీతింగ్స్ అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్ గెస్చర్స్‌ని ఇలా జ్ఞాన ముద్రలో బ్రీతింగ్స్ తీసుకోవడం, లేదంటే చూడండి ఫింగర్స్‌ని ఈ విధంగా లాక్ చేసుకొని నెమ్మదిగా శ్వాసను తీసుకొని ఇలా లాగి ఇలా చక్కగా రిలీజ్ చేయడం. ఇలా గణేష ముద్ర అని
యాడ్ చేసుకోవచ్చు. లేదు మేమున్న చోట ముద్రలు ఉంచడం కష్టంగా ఉంది అంటే మీరు ఇలా డౌన్‌లోనే ముద్రను పెట్టేసుకొని చేసుకోవచ్చు. కాస్తంత ఇలా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కొంచెం చిన్న ఇలా లిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐబ్రోస్ దగ్గర ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవడం వలన కూడా స్ట్రెస్ అనేది ఇన్‌స్టెంట్‌గా రిలాక్స్ అనేది అనిపిస్తుంది. మీరు కూర్చుని ఇదే పొజిషన్‌లో ఇయర్‌కి కొంచెం బ్యాక్ సైడ్ తీసుకోండి. ఈ పాయింట్‌ని తీసుకొని కాస్తంత ఇలా 4 ఫింగర్స్‌తో కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఇలా చక్కగా క్లాక్ వైజ్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చిన్ని ప్రెషర్ పాయింట్స్ అండి. ఈ ప్రెషర్ పాయింట్స్‌ని కొంచెం మీరు కనుక ప్రెస్ చేసుకోగలిగితే కనుక చాలా వరకు మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయి మళ్ళీ మీరు చేసుకునేటువంటి వర్క్‌ని చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు. మేడం అంటే ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే గర్భిణీ స్త్రీలు ఈ యోగాలో పాల్గొనొచ్చా లేదా అనే విషయం. అంటే అది రిస్క్ ఉంటదా అని కొన్ని అనుమానాలు ఉంటాయి. దానికి ఏమి చెప్తారు మేడం మీరు? డాక్టర్ యొక్క సలహా మేరకు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది ఫస్ట్ స్టెప్ కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది యోగా టీచర్‌ని మీరు ఎంపిక చేసుకోవడంపై ఉంటుంది. సో, యోగా టీచరు, డాక్టరు ఇద్దరూ కూడా కోఆర్డినేట్ అయ్యి, ఒక గర్భిణీ స్త్రీకి కనుక వాళ్ళు చెప్పేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఆ లేడీ మీకు ఫాలో అవుతే, ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు పొందేటువంటి అనుభూతి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ యొక్క జర్నీ అంతా కూడా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసేటువంటి జర్నీ అంతా ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ మన లోపల ఉన్నటువంటి బేబీని ఇక్కడే మనం సంస్కరించుకోవటం, తల్లికి బ్లడ్ సర్క్యులేషన్‌కి, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్‌కి, మదర్‌కి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండటానికి, అలాగే ఈజీగా ప్రసవం అవ్వటానికి కూడా ఈ యొక్క జర్నీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కంపల్సరీ మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సాధన చెయ్యాలి. చాలామంది ఈ రోజుల్లో చాలా బాగా చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా చాలా మంచి తెలివితేటలతో పుట్టాలి అంటే కంపల్సరీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు యోగా సాధనని ఎంచుకోవాలి. మన దగ్గర కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ వాళ్ళు వస్తుంటారు. మీరు ఏ మంత్‌లో స్టార్ట్ చేయాలి? ఏ మంత్‌లో మనకి ఆగాలి? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటే హ్యాపీగా మీరు కన్సీవ్ అయ్యారు అన్నప్పటి నుంచి కన్సీవ్ అవ్వకముందు కన్సీవ్ అవ్వటానికి, కన్సీవ్ అయిన తర్వాత ఈ ఎంటైర్ జర్నీని హ్యాపీగా వెళ్ళటానికి, ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఎలాంటి భయం అనేది లేకుండా అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఒక స్త్రీ చాలా స్ట్రెస్‌లోకి స్ట్రెస్‌లో వెళ్ళిపోతుందండి. సో, అలాంటివన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు యోగా అనేది స్టార్ట్ చేయండి. చేసుకోవచ్చు ప్రశాంతంగా. మనం అట్లనే అంటే చాలామంది విమెన్‌కి అంటే వాళ్ళ ఆ పీరియడ్స్ టైంలో వాళ్ళు యోగా చేయకూడదేమో అనే దీంట్లో ఉంటారు. గూగుల్ చేస్తా ఉంటారు. సో, ఆ మెసేజ్ అంటే ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ గురించి వాళ్ళకి మీరేం చెప్తారు? మెన్స్ట్రేషన్ అనేది స్త్రీలకి నిజంగా ఒక పెద్ద ఛాలెంజింగ్, ఓ శాపంగా అనేసి కూడా నాకు అనిపిస్తుంటుంది యాక్చువల్లీ. అంటే ఆ టైంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయి, ఆ పెయిన్ వస్తుంటుంది. వర్క్ ఆ రోజు వెళ్ళకుండా మనం ఆగలేము, వెళ్ళాలి. చిన్న పిల్లలు కూడా అంతే. స్కూల్‌కి వెళ్ళాలి. ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. చాలా సఫర్ అవుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అదే డే. మీటింగ్ ఉంటుంది అదే డే. స్టమక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉంటుంది. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలీదు. ఒక పక్క నుంచి స్ట్రెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రాబ్లమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా, ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళే యోగా చేయాలి అనేసి అనుకోకుండా, యోగ సాధన ముందు నుంచి చేసుకుంటూ వెళ్తే కనుక ఇలా పీరియడ్ క్రాంప్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. సో, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. పీసీఓడీతో మనం ఎందుకు సఫర్ అవుతున్నాము? రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు రావట్లేదు? ఆలోచించండి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. మీరు అవి హిప్ ఓపెనింగ్ ఎక్సర్‌సైజెస్ మీ పిల్లల్ని చేయించండి. చాలా తొందరగా మీకు అవి మెన్స్ట్రేషన్ సర్కిల్స్ అనేవి ఈజీ అయిపోతూ ఉంటాయి. పీరియడ్స్ టైంలోనే మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. అది ఎవరు తీసుకోవాలి? సివియర్ పెయిన్ ఉంది అనేసి అనుకున్న వాళ్ళు ఆ 2 డేస్ ఆగండి. సివియర్ పెయిన్ లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ కొన్ని ఆసనాస్ ఉంటాయి. లైక్ శీర్షాసన అలాంటి ఆసనాలు కొన్ని ఉంటాయి. యోగా టీచర్స్ వాటిని వద్దమ్మా ఇంతవరకు చేసుకోండి. మీకు పెయిన్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్తారు. ఆ యొక్క ఆసనాస్‌ని ఖచ్చితంగా మీరు ఆ టైంలో కూడా చేసుకోవచ్చు.
అండ్ ఈ యొక్క పెయిన్స్, క్రాంప్స్ లైక్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఏవి లేకుండా ఆ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మేడం ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే మన ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. బీపీ కూడా చాలామందికి దాంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి మేడం? చాలా కేసెస్ అప్రోచ్ అవుతూ ఉంటారండి. బీపీ ఉంది, నాకు డయాబెటిస్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది మేడం అనేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ మాటని వినగానే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇక మాకు లైఫ్ టైమ్ డిజార్డర్ ఇది. మాకిక తగ్గదు. మేము వీటిలో సఫర్ అవ్వాల్సిందే. మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. ఇంకా అసలు దీంతో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీ మేము అనుభవించాల్సిందే అని చాలా స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు యోగా వలన తగ్గుతుందంట అనేసి చుట్టుపక్కల ఎవరో చెప్తూ ఉంటే వింటారు. కానీ ఫస్ట్ టైమ్ నేను యోగాకి వెళ్తున్నాను. సో, నేను చేయగలనా లేదా? నా వయసుకి నేను చేయగలనా లేదా? ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను కొన్ని నా ఫిజికల్ వాటిలతో. సో, నేను చేయగలనా లేదా అనేటువంటి డౌట్స్ చాలామందికి ఉంటుంటాయి. ప్లీజ్ వాటిలనన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా యోగ సాధన అనేది చేయండి. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం సాంద్రతని తగ్గించుకోవచ్చు. ఒక్కటేసారి మనం వాటిల్ని తీసేయలేము. డాక్టర్ పని డాక్టర్ చేస్తుంటారు. ఆ మెడిసిన్ కంపల్సరీ కంపల్సరీ వాడాలి. యూజ్ చేస్తూ ఆయన సలహా మేరకే మీరు మెడిసిన్‌ని తీసేయవలసి ఉంటుంది. యోగ సాధన జర్నీ అనేది మీకెలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ డిసీజెస్ 2 టైప్స్ డిసీజెస్ ఉంటాయి సార్. డిసీజెస్ అండ్ డిజార్డర్స్. ఏవైతే అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి రోగాలు చాలా ఉంటాయి. వ్యాప్తి రోగం అంటారు. వీటిని మనం అంత ఎక్కువ పట్టించుకోం. కోల్డ్ వచ్చింది అంత పట్టించుకోం. ఓకే. హెడేక్ వచ్చింది అంత పట్టించుకోం. తగ్గుతుంది అనేసి. లేదంటే సింపుల్‌గా ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాం. కానీ ఇది కూడా చాలా రాంగ్. ఈ యొక్క వ్యాప్తి రోగాలు గూడా మీరు చూస్తే యోగ సాధకులకి చాలా తక్కువ. తొందరగా అవి అటాక్ అటాక్ అవ్వవు. అవ్వవు. యాహ్! అక్కడనే అది స్టాప్ చేసేస్తుంది. మీరు చేసేటువంటి ఫిజికల్ మూవ్‌మెంట్స్, మీరు చేసేటువంటి బ్రెత్ మూవ్‌మెంట్స్‌తో బాడీ మీ ఇమ్యూనిటీ యొక్క పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది సార్. లంగ్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. సో, వాటిలిని చాలా వరకు స్టాప్ చేసేస్తాయి. ఇవి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావా అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడొస్తాయి మళ్ళీ? మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు. రైట్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధుల దగ్గరికొచ్చేస్తే ఇవి ఒకరి నుంచి ఒకరికి రావు. కానీ వాళ్ళకే సఫర్ అవుతూ ఉంటారు. దీని వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా సఫర్ అవుతుంటారు. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వలన కేవలం ఆ మెడిసిన్ ఆ ఒక్క దాని మీద పని చేయదండి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మీ యొక్క బాడీ మీద అదంతా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు డైలీ యోగ సాధన చేసుకుంటం వలన ఏమవుతుందంటే మీ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఆక్సిజనేట్ అవుతుంది. మీరు తీసుకునేటువంటి మజిల్ మూవ్‌మెంట్ నడుస్తుంది. యాహ్! ప్రతిదీ కూడా ఇక్కడ మీకు హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ యొక్క మెంటల్ ప్రెషర్‌ని అది చాలా వరకు రిలాక్స్ చేస్తుంది. థాట్ ప్రొడ్యూస్ ఏదైతే కనుక ఎక్కువైపోతుందో దాన్ని తగ్గించేస్తుంది. ఇలా అన్నీ మీకు బెనిఫిట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే సార్, ఈ యొక్క బీపీలో నేను చూసినంత వరకు చాలా వరకు మేడం నాకు ఆహ్, చాలా వరకు ఎక్కువగా ఉండేది. హైపర్ ఉండేది. నేను చాలా వరకు దీన్ని రెడ్యూస్ చేసుకోగలను. అన్ చేసుకున్నాను. నా రిపోర్ట్స్ ఇలా మారాయి మాయ. అన్న వాళ్ళు చాలామందున్నారు సార్. అలాగే థైరాయిడ్ అండ్ డయాబెటిస్ కూడా చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్స్‌ని చూసి అవాక్కయిన వాళ్ళున్నారు. ని మెయిన్ యోగ సాధన అనేది నిత్యం చేసుకుంటూ, ఆహారంని కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, నిద్రని బ్యాలెన్స్ చేస్తూ, వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ, స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసి ఎవరైతే మీ యొక్క లైఫ్‌ని కంప్లీట్‌గా బ్యాలెన్స్డ్‌గా వెళ్తారో, వాళ్ళు ఎలాంటి సఫరింగ్ అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నిట్లికి కూడా యోగ సాధన అనేది ఒక నంబర్ 1 మెడిసిన్ కింద మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు యోగా చేస్తూ చేస్తూ ఆపేస్తారు. లేదా సరిగ్గా చెయ్యరు. అది యోగానే అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం. దీంతోని వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? యోగా అనేది స్టార్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో
రెగ్యులర్ సాధన చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా అంటే ఏంటి, ఇక్కడ మేము డైలీ కంపల్సరీ 1 హవర్ ఆసనాలు చేసేయాలా? లేదంటే డైలీ కంపల్సరీ మేము అంతంత పెద్ద పెద్ద ఆసన స్థితిలో ఉండాలా? ప్రాణాయామాలు డైలీ చేసేయాలా? ఇలా చాలా నంబర్ ఆఫ్ ఆలోచనలతో ఉంటారండి. కొంతమంది ఎలా అంటే, నాకు ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చేసినాయి కదా! అంటే ఇక నేను ఆపేసేయొచ్చు. నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది కదా! అంటే నేను ఆపేసేయొచ్చు. నేను అనుకున్న గోల్‌కి రీచ్ అయ్యాను కదా! అంటే మనం చేయాల్సిన పని లేదు. లేదు, కొంతమంది దగ్గర నేను వింటాను, నేను యోగా ఆపేసిన తర్వాత నేను వెయిట్ గెయిన్ అయిపోయాను అనేసి ఇలా నంబర్ ఆఫ్ థాట్స్ అనేది ఉంటూ ఉంటాయండి. మనకి పతాంజలి మహర్షి గారు చక్కగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధి అని చక్కగా సింప్లిఫై చేసి మనకి ఎవ్రీ డే అనేది హెల్తీగా ఎలా ఉండాలి అనేది ఈజీగా మనకి యోగాలో చెప్పడం జరిగింది. అందరూ కూడా చిత్తవృద్ధి నిరోధం దగ్గర అంటే ఆసనాల దగ్గరనే స్టార్ట్ చేస్తారు. కానీ అధః యోగానుశాసనం అని చెప్పి ఆయన ఫస్ట్ మీరు మ్యాట్ తీసుకుని వెళ్ళి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఆ పదాన్ని మనం వదిలేస్తున్నాము. ముందు మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మీరు ఒక స్టెప్ వేసుకొని స్టార్ట్ చేసి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఎంత బాగా ఉంటాయో. ఈ యొక్క ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటేనండి, అదర్ సైడ్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉండటం వలన, లేదంటే అదర్ ట్రాక్స్‌కి వెళ్ళటం వలన కూడా చాలామంది మధ్యలో ఇలాంటి అన్ని అపోహలకి గురవుతూ ఉన్నారు. సో, మెయిన్ ఇలాంటి అపోహలనేవి మీరు పెట్టుకోకుండా ప్రతిరోజు సాధన చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. కానీ రిజల్ట్ పొందిన తర్వాత కూడా మీరు యోగ సాధనలోనే ఉండాలి. ఈ యోగ యాహ్! సాధన అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు తెల్లారి లెగిసిన కానించి, మీరు నిద్రించే దగ్గర నుంచి నిద్ర, ఆలోచన, స్మృతి, యాక్షన్ ప్రతిదీ యోగ సాధన కిందకే వస్తుంది. మీ తి అంటే మీరు తీసుకునేటువంటి బ్రీతింగ్, ఈవెన్ మీరు తీసుకున్నటువంటి ఆహారం, ప్రతిదీ కూడా యాహ్! యోగ సాధన ఆహారానికి కిందకే వస్తుంది. నేను అబౌట్ టు ఆస్క్ మేడం. అది ఆహారం గురించి. లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? అంటే సీరియస్ యోగాలకి మనం వెళ్తున్నప్పుడు, లేకపోతే యోగా డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆహారం అంటే వెజ్ తీసుకోవాలా? నాన్ వెజ్ తీసుకోవాలనా? ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి మేడం. వాళ్ళకేం చెప్తారు? యోగ సాధకులు ఒక్కరే కాదండి. ప్రపంచ మానవులు ఎవరైతే ఉన్నారో, మనకి డిజైన్ చేసినట్టుగా, మన యొక్క ఇండస్ట్రియల్ సిస్టమ్ ఉన్నట్లుగా, మనకి ఎలా అయితే భగవంతుడు అమర్చాడో దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఏ భూమి మీద ఇండియాలోనే అన్ని రకాలైనటువంటి వెదర్‌లో మనం బ్రతుకుతూ ఉన్నాము. సో, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పూర్వం నుంచి మీ యొక్క జనరేషన్ యాహ్! వాళ్ళు ఎలాంటి ఆహారంతో ఉన్నారు? మీరు కనుక్కోండి. మీ అమ్మమ్మలు, నానమ్మల దగ్గర కనుక్కోండి. వాళ్ళకి మేబీ సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసేటువంటి నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ ప్రతి దానికి కూడా వాళ్ళకి తెలుసు. ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అవునమ్మా! మీ తాతయ్య గారికి కూడా అలాగే ఉండేది. వాటర్ తీసుకున్నప్పుడు అలా తగ్గింది. వార్మ్ వాటర్ ఎవ్రీ డే మీ తాతయ్య గారు మంచం పక్కనే పెట్టుకునేవాళ్ళు. ఆ వార్మ్ వాటర్ తాగేసి చక్కగా పొద్దున్న అలా వాకింగ్‌కెళ్ళొచ్చేవాళ్ళు. వెళ్ళొచ్చగానే ఫ్రీ మోషన్ అయిపోయేది. వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయేది. ఇలా ఎన్నో నంబర్ ఆఫ్ యాహ్! కథలు వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మీ పెద్దవాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి ఆహారం దగ్గర. మోస్ట్‌లీ యోగ సాధనం ప్రకారం సాత్విక ఆహారం అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సాత్విక ఆహారం అంటే మనకి నేచర్ ఉన్నటువంటి ప్లేస్‌లో, ఉన్నటువంటి భూమితో ఏదైతే కనుక మనం నడుస్తున్నామో అదే సాత్విక ఆహారం. సో మేడం, అంటే చాలామంది జిమ్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొన్ని జుంబా క్లాసెస్ కానీ, ఇంకా వేరే చాలా ఆప్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. యోగా మేబీ నాట్ సూటబుల్ ఫర్ మీ అని. సో ఏది బెస్ట్ మేడం? యోగానా? జిమ్మా? జుంబానా? నా పరంగా నేను ఈ 10 ఇయర్స్ జర్నీలో చూసినటువంటి ఎన్నో కేసెస్, అలాగే ఎందరినో నేను చూస్తున్నటువంటి దాని ప్రకారం చదివినటువంటి బుక్స్, యోగ విద్య నేర్చుకున్నటువంటి ఋషుల పరంపర ప్రకారం మనం ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ చేసేటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో అదే యోగం. సింపుల్‌గా అదే యోగం అండి. మీరు జిమ్‌కి వెళ్తున్నారు. ఒక డిసిప్లిన్ మేనర్‌గా లెగుస్తున్నారు.
చక్కగా డ్రెస్ చేసుకుంటున్నారు, మీరు ప్రోటీన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్‌గా, కాన్షియస్‌గా మీరు ఆ వర్కౌట్ మీద వర్క్ చేస్తున్నారు. జుంబాకి వెళ్తున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ మీ యొక్క బాడీ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్‌కెళ్తున్నారు, ఆ వాటర్‌లో ఉన్నంతసేపు మీ సెల్ఫ్‌తోనే మీరు ఉండి మీ మజిల్స్‌ని చక్కగా మూవ్‌మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఎవ్రీవేర్ ఎక్కడ యోగా లేదు. ప్రతి యాక్షన్‌లోనూ యోగా ఉంది. సో, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అయినా కానివ్వండి, మనకి 100% మనకి ఖచ్చితమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే మన యొక్క లైఫ్ స్టైల్‌ని చాలా వరకు అవి ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉంటుంది. యోగ సాధన ప్రకారం ఏంటి అంటే, మనం అక్కడ చేసేటప్పుడు కేవలం మన యొక్క ఫిజికల్ ఎంజాయ్‌మెంట్ ఉంటే, యోగాలో ఫిజికల్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు మెంటల్ ఎంజాయ్‌మెంట్ అంటే లైక్ ఎలా అంటే, మనం శ్వాసని ఒక ఆసనాలో ఉన్నప్పుడు, బాడీ మూవ్‌మెంట్‌ని, అలాగే మన యొక్క దృష్టి ఎక్కడ పెట్టాలి అని. ఇలా ప్రతి పాయింట్ మీద మన సెల్ఫ్‌తో ఎక్కువగా మనం జర్నీ చేసేటువంటిది యోగ సాధన. యాహ్! మేడం ఇది ఆన్‌లైన్ లేతే ఆఫ్‌లైన్ ఏది బెటర్ మేడం యోగా ట్రైనింగ్‌కి? ఇప్పుడు చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ తర్వాత నుంచి చాలా వరకు బ్యాడ్ థింగ్స్ ఎన్నో అయ్యుండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో యోగ విద్య గానీ, ఆన్‌లైన్‌లో మీరు కూర్చున్న ప్లేస్‌లోనే ప్రపంచంలో ఎక్కడ లేని విద్యలన్నీ ఇప్పుడు ప్రెజెంట్ మీ చేతిలోకొచ్చేసాయి. అంతకుముందు మనకు తెలిసేది కాదు. అవును. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చెయ్యాలి? ఎన్నో రకాలైనటువంటి నంబర్ ఆఫ్ డౌట్స్ ఉండేవి. అలాగే మన నియర్ బై యోగా చేద్దాం అనుకుంటూ, ఎక్కడ యోగా ఇన్‌స్టిట్యూట్స్ లేవు. మంచిగా చెప్పేవాళ్ళు లేరు. వెళ్తే ఇంక అక్కడ కరెక్ట్‌గా లేదు. అక్కడ కంఫర్ట్ లేదు. ఇలా రకరకాల రీజన్స్‌తో యోగా చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా స్టాప్ అయిపోతూ ఉన్నారు. అలా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ లైఫ్‌లో నంబర్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో, ఈరోజు ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ చూస్తే 2 కూడా బెస్టేనండి. కాకపోతే ఏది ఎంచుకున్నా కానివ్వండి, ఒక మంచి యోగా టీచర్ దగ్గర ఎంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏదైతే కనుక ఆసన చేస్తున్నామో, ఆ ఆసన తర్వాత కౌంటర్ ఆసనం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ కౌంటర్ ఆసనాస్ మనం కంపల్సరీ ఒక సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సీక్వెన్స్‌లో వెళ్ళడం ఇంపార్టెంట్. అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? వయసు ఎంతుంది? అలాగే మీ యొక్క డైలీ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది? మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి? మానసికంగా మీరు ఏ విధమైనటువంటి వాటిలతో సఫర్ అవుతున్నారు? ప్రతిదీ కూడా యోగా టీచర్‌తో ఫస్ట్ డిస్కస్ చేసి, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు తగినటువంటి కోర్స్ మీరు జాయిన్ అయితే ఈజీగా మీరు బయటకొచ్చేస్తారు. ఆ తర్వాత మీరు గ్రూప్ క్లాసెస్‌లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ప్రశాంతంగా మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడనే కూర్చొని ఒక చిన్న యోగా మ్యాట్ మీ ఇంట్లో ఉంటే చాలు. కూర్చొని హాయిగా మీరు యోగ సాధన చేసుకోవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ ఫర్ మీ యొక్క అమూల్యమైన టైంని తీసి మా ఆడియన్స్‌కి, మా వ్యూవర్స్‌కి మీ యోగా సొల్యూషన్స్, ఎక్సర్సైజెస్ చూయించారు, చెప్పారు. సో, ఇది అండి మనం ఈసారి సాక్షి లైఫ్‌లో ఒక ఏదైతే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ప్లేస్‌కి సంబంధించిన సబ్జెక్ట్‌లో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే వర్క్ ప్లేసెస్‌లో కూర్చొని ఎలా మనం యోగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు, మెంటల్ స్ట్రెస్‌ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలో చూసాము. అంతేకాదు యోగా ఈజ్ ఫర్ ఎవ్రీబడి, యోగా ఈజ్ ఎవ్రీవేర్ అన్నట్టుగా మనకిప్పుడు ఒక సీన్ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి యోగా కంపల్సరీగా మన లైఫ్‌లో ఒక భాగం అయిపోతే మన లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా, హెల్తీగా ఉంటుందని మేడం డాక్టర్ దేవిశ్రీ గారు చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు హెల్త్ రిలేటెడ్ వీడియోస్‌తో ద్వారా మనం తెలుసుకుందాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.